మాత్రమే మహిళలకు గౌరవం ఇచ్చేది. ఆ గౌరవంతో నీకు ఒక మాట మాట్లాడుతున్నా. అమ్మ తల్లి కవితమ్మ, నువ్వు పార్టీ పెట్టుకో, 2.0 పెట్టుకో, 2.5 పెట్టుకో, 0.5 పెట్టుకో, మీ నాన్న ఎన్ని శాఖలు ఓపెన్ చేస్తే అన్ని శాఖలు ఓపెన్ చేసుకో. కానీ నిన్న నువ్వు మాట్లాడినవులే ఆంధ్రోళ్ళనట కడుపులో పెట్టుకున్నారట. ఎస్, ఆంధ్రోళ్ళని కడుపులో పెట్టుకున్నావు, కానీ గొంతులో మాత్రం విషం పెట్టుకున్నావు కవితమ్మ అని మరొకసారి తెలియజేస్తున్నా. మజాక్ అవుతున్నదా, తమాషా అవుతున్నదా? ఆంధ్రోళ్ళు ఇక కించపరిచినట్టు ఉండాలా, రొయ్యలు చేపలు అమ్ముకున్నట్టు ఉండాలా? ఏంటి ఆ మాటలు? మేము తెలంగాణలో ఇక్కడ మేము కూడా పుట్టినాం, మేము కూడా ఏ రోజు ఆ మాటలనిలే. కానీ ఈరోజు నువ్వు తెలంగాణ బిడ్డవై నువ్వు ఇట్లా ఆంధ్రోళ్ళని కించపరచుడు చాలా తప్పు అని మరొకసారి తెలియజేస్తున్నా. అదేవిధంగా అమ్మా, నిన్న ఏమంటది చంద్రబాబు నాయుడు గారు, మీరు పోయి చూసుకోండి, మీ సీఎం క్యాంప్ ఆఫీస్ కాడ నీళ్ళు వస్తున్నాయి, లేకపోతే సెక్రటేరియట్ కాడ నీళ్ళు వస్తున్నాయంటే మేము కూడా సూటిగా అడుగుతున్నాం, మీ అయ్యా ఏం పొడచటానికి అక్కడ బీఆర్ఎస్ అని పెట్టిపోయిండు? మరి అంత పోటుగాడైతే గొడుగు పట్టుకోమని బొమ్మను లోట తీసుకొని నీళ్లు పోసి ఇక్కడ కాళేశ్వరంలో ఎట్టాగా నీళ్ళు లేవు, ఆ నీళ్ళల్లో పోసుకో అని చెప్తున్నా. నువ్వు ఇట్లాంటి రెచ్చగొడితే మేము మాట్లాడతాం కవిత గారు. అందుకే అంటున్నా, ఇవాళ సమాజంలో అందరికీ హక్కు ఉన్నది, సమాజంలో అందరూ మాట్లాడే హక్కు ఉన్నది, సమాజంలో అందరికీ పార్టీలు పెట్టే హక్కు ఉన్నది. కానీ బ్యూటీ పార్లర్ నడిపే నువ్వే పార్టీ పెడితే మరి సినిమా వాళ్ళు ఎందుకు పెట్టద్దని నేనంట. మా చరిత్రనే నందమూరి స్వర్గీయ తారక రామారావు గారు మరి 1982లో ఆత్మ గౌరవం నినాదంతో పార్టీ పెట్టిండు. సినిమా వాళ్ళను కించపరిస్తే మాత్రం మర్యాదగా ఉండదు కవితమ్మ. నువ్వు అనుకుంటున్నావు నీ పుంగి ఎక్కడన్నా బజాయిస్తే అయినటోడు ఉన్నాడని. మేమేం చెవుల శంఖం పెట్టుకొని లేమని మరొకసారి తెలియజేస్తున్నా. మాటలు జాగ్రత్త, మీ మాటలు ఎవరినరు? నువ్వు నీ కుటుంబంతో ఆస్తి తగాదాలు వచ్చినాయని నువ్వు ఇలా పార్టీ పెట్టి నువ్వు ఇలా మా గురించి మాట్లాడతావా? అదే విధంగా ఎంత సిగ్గుచేటు మొత్తం భారతదేశంలో మన తెలంగాణలో మనం తల వంచుకునేలాగా చేసిన పని నువ్వు చేసినావు. 200 కోట్ల ముడుపులతో మరి ఢిల్లీ దాకా మద్యం తీసుకుపోయినవే, తీహార్ దాకా పోయినవే. తెలంగాణ ఆడపడుచుల గౌరవం